దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభు యేసుక్రీస్తు నామంలో యేసయ్య మినిస్ట్రీస్ జూమ్ మీటింగ్లో ఉన్న దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వక వందనాలు. యూట్యూబ్ ద్వారా వాక్యం వినే దేవుని బిడ్డలందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. దేవుని బిడ్డలారా, మనము గత కొద్ది నెలలుగా దేవుని దృష్టిలోనూ మానవుల దృష్టిలోనూ దయనుంది మంచి వారం అనిపించుకోవడానికి తగిన ప్రవర్తన గురించి బైబిల్లో ఉన్న క్యారెక్టర్స్ ధ్యానిస్తూ ఉన్నాం, ఒక్కొక్కరి జీవితం గురించి. అయితే ఇప్పుడు ఒక వ్యక్తిగతమైన గుణాలతో కూడిన వ్యక్తిత్వం గురించి చెప్పడం లేదు, కానీ ప్రస్తుతం లోకమంతా కూడా దేని వెనుకబోతున్నారు, దాని ద్వారా ఎంత చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు, ఆ విషయం చెప్పాలని నేను ప్రేరేపింపబడ్డాను. గతంలో మనము లాజరు ధనవంతుని గురించి ధ్యానించాం. లాజరేమో దరిద్రుడైనా కూడా దేవుని యందు విశ్వాసం కలిగి తాను ఆరోగ్యం లేకపోయినా లోకరీతిగా జీవించడానికి ఉన్న సౌకర్యాలు కానీ డబ్బు కానీ ఏమి లేకుండా దరిద్రుడిగా ఎంచబడ్డా ఆయన మాత్రం ప్రభువు మీద ఆధారపడి విశ్వాసం కలిగి బ్రతికినందుకు అబ్రహాము రొమ్మున ఆనుకోవడానికి కొనిపోబడ్డాడని. ధనవంతుడు ఒకడున్నాడు, అతడేమో ఎల్లప్పుడూ నిశ్చింత కలిగి బ్రతుకుతూ దేవుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోకుండా చనిపోయి పాతి పెట్టబడ్డాడని. అతడు పాతాళంలోకి వెళ్ళి అక్కడ నీటి చుక్క నారక తడుపుకోవడానికి కూడా లేక పాతాళంలో బహుబాధపడుతూ తండ్రి అయిన అబ్రహామాని కేకలు వేసినట్టు ఆ ధనవంతుడైన దేవుణ్ణి గుర్తు చేసుకోకుండా ఉన్న ధనవంతుడైన ఆ వ్యక్తి గురించి, దేవుణ్ణి గుర్తు చేసుకొని ఆయన భయభక్తులు కలిగి ఉన్న లాజరు గురించి గతంలో ధ్యానించాము. అయితే ఈరోజు కూడా మరొక ధనవంతుని గురించి నేను చెప్పాలి అని ప్రేరేపింపబడి నేను తీసి పెట్టుకున్నానండి. లూకాసు వార్త 12వ అధ్యాయము 13వ వచనం నుండి 15వ వచనం. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించట వాని జీవమునకు మూలము కాదన్నాను. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగూ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటినీ నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించమని చెప్పుకొందును అనుకొనెను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఇవని వగునని అతనితో చెప్పాను. దేవుని ఎడల ధనవంతులు కాక తన కొరకే సమకూర్చుకొనివాడు అలాగునే ఉండునని చెప్పాను. ఇది ఈరోజు మనం ధ్యానించుకునే అంశం అండి. లోకంలో ధనవంతుడైన ఒక వ్యక్తి యొక్క భావము, దాని గురించి ప్రభువు ఉపమాన రీతిగా చెప్తూ ఉన్నాడు. ఆ ధనవంతుని గురించి ఉపమానం చెప్పడానికి ముందు 15వ వచనంలో ప్రభువు చెప్తున్నమాట, ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్త పడుడి అనే మాట చెప్పాడు. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదన్నాను. దేవుని బిడ్డ, ఈ లోకంలో ఎంతసేపు కలిమి విస్తరించాలా, ధనము కలిగి ఉండాలా, ఈ లోకంలో జీవించడానికి ధనమే మూలము, ధనం ఉంటే ఏదైనా చెయ్యొచ్చు, ఎలాంటి సుఖాలైనా అనుభవించవచ్చు. అంటే తెలుగు సామెత, కొండ మీద కోతిని దించుకొని రమ్మంటే కూడా దించుకొస్తాము డబ్బు ఉంటే అనుకుంటామంట. కానీ ఆ ధనం గురించి, ఆ ధనాపేక్ష గురించి, ఆ లోభము గురించి దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు? మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్త పడుడి. దేవుని బిడ్డ,
అసలు లోభము అనే మాటకు అర్థం ఏంటి అని చూస్తే కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో లోభము అనే మాటకు ధనాపేక్ష అని అర్థం ఉంది. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము నేను చదువుతానండి. ఇది ఒక మాట, ఎందుకంటే బైబిల్లో ఉన్నది యాజ్ ఇట్ ఈజ్ చదవడంలో మనకెంతో నేర్చుకోవచ్చు. కొలస్సీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు రాశాడు కొలస్సీలకు 3వ అధ్యాయము 5వ వచనం. కావున భూమి మీద నున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాత్రతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి అని రాయబడింది. ధనాపేక్షను అనే మాటకి 6 నెంబర్ ఇచ్చారండి. దానికి ఫుట్ నోట్లో మీనింగ్ లోభత్వము అని ఉంది. అంటే లోభత్వము అంటే ధనాపేక్ష, ధనాపేక్ష అంటే లోభత్వం. ఇప్పుడు చదివిన లూకాసు వార్త 12వ అధ్యాయంలో ప్రభువు ఉపమానం చెప్పడానికి ముందు ఏ విధమైన లోభమునకు మీరు ఎడమియొద్దు, తావియొద్దు అని అర్థం. ఏ విధమైన లోభత్వానికి కూడా మీరు తావియొద్దు. చాలామంది ఏ పద్ధతి అయితే ఏముంది, నాకు ధనం ఉంటే చాలు, అక్రమమైన పద్ధతి అయినా పర్వాలేదు, లంచాలు తీసుకున్నా పర్వాలేదు, వడ్డీలు తీసుకున్నా పర్వాలేదు, ఎదుటోళ్ళను ముంచేసినా పర్వాలేదు, అన్యాయం చేసినా పర్వాలేదు, నాకు కావాల్సింది డబ్బు. డబ్బు సంపాదించడానికి ఎన్ని పద్ధతులు లేవు. ఏ పద్ధతిలోనైనా అక్రమంగానైనా నేను ధనాన్ని ఆర్జించుకోవాలా. దీని వెనుకనే పోతుందండి ప్రస్తుతం లోకమంతా కూడా. కానీ దేవుని బిడ్డలారా, ఏ విధమైన ఎడమనకు లోభత్వానికి మీరు ఎడమియొద్దు, మీరు జాగ్రత్తగా ఉండండి అని ప్రభువు స్వయాన తన నోటితో చెప్తున్న మాట. ఈరోజు దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దానికి తర్వాత ఉపమానం చెప్పాడు. ఏమని? ఒక ధనవంతునికి భూమి సమృద్ధిగా పండిందంట. ఏ విధమైన లోభత్వానికి మీరు తావియొద్దు అంటే ఆ ధనాపేక్ష మీ లోపలికి రానివ్వకూడదు అని ప్రభువే చెప్తూ ఉన్నాడు. ఎందుకు? ఒకని కలిమి విస్తరించడం వాని జీవానికి మూలమే కాదు. దేవుని బిడ్డ, ఈరోజు ఈ లోకంలో ధనము 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 ధనం తప్ప ఇంకో మాట మాట్లాడరు. ఏ పద్ధతులు అయితే ఏముంది, నా ఇంటికి ధనం రావాలా. ధనం ఉన్నోళ్ళనే సమాజం గుర్తిస్తుంది. ధనవంతుడు ఏం మాట్లాడితే ఆ మాటే చెల్లుద్ది. అది ఈ లోకరీతిగా బ్రతికే వారు తలంచే తలంపని నేను చెప్తూ ఉన్నాను. దేవుని బిడ్డ, అసలు ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని అపోస్తలుడైన పౌలు తిమోతికి ఉత్తరం రాసినప్పుడు అందులో రాశాడు. 6వ అధ్యాయము 6వ వచనం నుండి, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం. మనం ఈ లోకంలోనికి ఏమీ తీయలేదు, దీనిలో నుండి ఏమి కూడా తీసుకొని పోము, కాగా అన్నవస్త్రములు గలవారమై తృప్తి పొంది ఉందము అని చెప్తూ ఆ ధనాపేక్ష గురించి, ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశల్లోనూ పడుతురు. అట్టివి మనుషులను నష్టంలోనూ నాశనంలోనూ ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకునేది. అర్థమైంది కదండి? ధనాపేక్ష 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 మనిషికి ఉన్నదంటే అది సమస్తమైన కీడులకు మూలమే ధనాపేక్ష. కొంతమంది ఆశించి ఒకే కుటుంబంలో ఉన్నవారు కూడా ధనాపేక్షతో దురాశతో అసూయతోటి చంపుకున్న వాళ్ళు ఉన్నారండి. ఏమి లాభమో చెప్పండి? కష్టజీవులు కొద్దిగా తిన్నా ఎక్కువ తిన్నా సుఖనిద్ర అందుతారు. అయితే ధనవంతులకు వారి ధన సమృద్ధిని బట్టి నిద్ర పట్టదు అని ప్రసంగిలో ఉంది. ధనమున్నోళ్లకు బాగుంటుంది అని చూసేవాళ్ళం అనుకుంటాం, కానీ అసలు ధనమున్నోళ్ళకు నిద్ర కూడా పట్టదు. మీకు తెలుసా? ఈ లోకంలో ఎంతసేపు ధనమే అన్నిటికీ కారణం అని ధనం వెంట పోవద్దు, కానీ నీకు కావలసిన అన్ని ఇచ్చే దేవుని
దగ్గరికి రావాలి, దేవుని మీద గురి పెట్టుకోవాలి, దేవుని యందు విశ్వాసంతో బ్రతకాలి. ఏమండి, ధనం ఒక్కటే మన బ్రతుకు కావాలనా అండి? ఆరోగ్యం వద్దా? ఆరోగ్యం కొరకు లక్షలు కోట్లు పెడతామంటే కూడా మొన్న కరోనా వైరస్ నుండి ఎవరు తప్పించుకోలేకపోయారు కదండి. దేవుని బిడ్డ, మనిషికి ఆరోగ్యం కావాలా, ఆరోగ్యమే మహాభాగ్యము అన్నారు. కోట్లు ఇస్తాము మమ్మల్ని బ్రతికించండి అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. కోట్లు ప్రాణాన్ని కాపాడలేకపోయినాయి, బంగారం ప్రాణాన్ని కాపాడలేకపోయినాయి. ఎన్ని బిల్డింగ్లు ఉన్నా నీ ప్రాణాన్ని అవి కాపాడలేవు. ఎప్పుడు కూడా ధనం మీద మనసు పెట్టుకొని ఉండొద్దు, అది సమస్తమైన కీడులకు మూలం. ఇక్కడ కూడా ప్రభువు చెప్తుండు, మీరు ఏ విధమైన ధనాపేక్షకు మీరు ఛాన్స్ ఇవ్వద్దు. ఎందుకంటే మీ జీవానికి మూలంగానే కాదు అది. మీకు అవసరం కొరకు కావాలా, కరెక్టే, కానీ అదొక్కటే ప్రపంచము, అదొక్కటే లోకము అని అనుకోవడానికి లేదు. ఏమండి, డబ్బు చాలా ఉంది అనుకోండి, అదే కలుపుకొని అన్నం తిన్నట్టు డబ్బులను తింటామా మనం? లేకపోతే మరణ దినం ఎవరికి వశము కాదు అని బైబిల్ చెప్తుంటే, ఒకనికి దేవుడు రాసిపెట్టిన మరణ దినం వచ్చింది అనుకో, ₹1,00,00,000 ఇస్తాను ఆ ప్రాణాన్ని వదిలేసేయి అంటే ఊకుంటుందా మరణం? దేవుని బిడ్డ, నీకు కావాల్సింది దేవుడు, దేవుని సన్నిధి కావాలా? దేవుణ్ణి కలిగి ఉన్న వాళ్ళకు మంచి పేరు దేవుని దగ్గర వస్తుంది, మనుషుల దగ్గర కూడా వస్తుంది. లాజరు చూడ్డానికి దరిద్రుడేమో, కానీ భక్తి చేసినందుకు అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు. ధనవంతుడు కూడా చూసి ఆ దరిద్రుడైన లాజరుని అడుగుతున్నాడు, ఒక్క చుక్క నీటిని తెచ్చి నాకు నాలుక దడపవా అని. దేవుని బిడ్డ, నీ ధనం నీతో రావు, నీ ఇండ్లు నీతో రావు, నీ పిల్లలు నీతోటి రారు. ఒంటరిగా ఈ లోకానికి వచ్చాము, ఒంటరిగా ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలి. అలాంటప్పుడు నీతోటి ఏమొస్తాయి? నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. యేసుప్రభు దేవుడని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. నీతో వచ్చేది నీ క్రియలు మాత్రమే. అలాంటప్పుడు నీతో రాని దాని కొరకు ఎందుకు వెంపర్లాట, ఎందుకు తాపత్రయము, ఎందుకు అబద్ధాలు, ఎందుకు మోసాలు? దేవుని బిడ్డ, ధనము 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 అని మాట్లాడితే నీతో రాని ఆ ధనము, నిన్ను పాతాళం పాలు చేసే ధనము, నీకు అసలు దేవుడు అంటే గుర్తు రాకుండా చేసే ధనం ఎందుకు? యాకోబు పత్రికలో అంటాడు, నేడైనను రేపైనను ఒకానొక పట్టణంకి వెళ్ళి వ్యాపారము చేసి లాభం సంపాదించమని చెప్పుకొని వారులారా, రేపు ఏమి సంభవించునో అది మీకు తెలియదు. రేపటి దినంను గురించి చర్చే పడకము, ఏ దినంలో ఏది సంభవించునో అది నీకు తెలియదు. సామెతలు 27లో ఉంది ఆ మాట. మనం కొనుక్కొచ్చే వస్తువులకు ఉంది గ్యారెంటీ, మనకుందంటారా? బయటికి వెళ్ళి పని చేసుకొని వస్తామని రోడ్డు మీదకి పోయి యాక్సిడెంట్ పాలైన వాళ్ళు ఎంతమంది లేరు? హార్ట్ బీటింగ్, రన్నింగ్ ఎప్పటికీ నడుస్తూనే ఉంటుంది కదా. అది ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఆగిపోయిందంటే నీ జీవం ఏమైపోను? దేవుని బిడ్డ, తప్పకుండా నిజం ఎవరు నమ్మినా నమ్మకపోయినా వాస్తవం చెప్తున్నా. కొందరికి మరణం గురించి మాట్లాడితే కూడా ఇష్టం లేదు. ఎందుకు ఆ విషయం ఊరికే మాట్లాడుతున్నావు అని కూడా అంటారు. కానీ అది తథ్యము. ఏ దేశంలో నన్నుండు, ఏ ప్రపంచంలో నన్నుండు, నువ్వు ఎంత డబ్బన్నా సంపాదించుకో, ఎంత గొప్ప వ్యక్తివన్నగా, నిజం అనేది, మరణం అనేది నిజము. జన్మించిన ప్రతి ఒక్కరూ మరణించాల్సిందే. అలాంటప్పుడు మన జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉందా? మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ ధనవంతుడు అట్లా అనుకుండంట. దేవుడు చెప్పిన ఉపమానం చెప్తున్నా. ధనవంతునికి భూమి సమృద్ధిగా పండిందంట. అప్పుడు ఆయన ఏమనుకుంటుండట తెలుసా? నా పంట సమకూర్చుకోవడానికి నాకు ఈ స్థలం చాలదు,
గనుక నేను ఇంకా పెద్దవి కట్టిస్తా, గోడౌన్స్, కొట్లు పెద్దగా కట్టించుకుంటా, వాటిలో ధాన్యం అంతటిని నింపేస్తా, ఆస్తిని అంతా సమకూర్చుకుంటా, అనేక సంవత్సరాలకు కావాల్సినంత ఆహారం ఉంది నా ప్రాణమా, తిను త్రాగు సుఖించు అని నేను చెప్పుకుంటా. దేవుడు అంటుండు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగును? మనము ఈ లోకంలో ఉన్న వాటిని సిద్ధపరచడానికే జీవితం అంతా ధారపోస్తున్నాం కదా. ఆ నిత్యరాజ్యంలో స్థానం కొరకు మనము కనీసం ఆలోచనను చేస్తున్నామా? దేవుని దగ్గర మంచి పేరు తెచ్చుకోవడానికి ఈ లోకంలో మంచి ప్రవర్తన ఉండాలి, కరెక్టే. దేవుని దగ్గర స్థానం దొరకడానికి ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుని గురించిన ధ్యానమైన చేస్తున్నామా మనము? ఎంతసేపు ఏం బట్టలు వేసుకుందామా, ఏం తిండి తిందామా, ఎక్కడ పోదామా, ఎక్కడ తిరుగుదామా, ఏది నా హృదయానికి సంతోషం కలిగిస్తుంది? దేవుని బిడ్డ, నీ ఆహారం, నిన్ను సంతోషపరిచే ఆహారము అది క్షణభంగురమైందే. కొంతమంది ఎప్పుడు చూసినా మత్తుకొని ఉంటారు. కొంతమంది లోకంలో ఉన్న దృశ్యములన్నీ అది చూడడానికి వెంపర్లాడుతూ ఉంటారు. ఈ లోకంలో ఏది కూడా నీకు సంతోషాన్ని ఇచ్చేది కాదు, ఏది కూడా నీతోటి వచ్చేది కాదు. అలాంటప్పుడు ఈ లోకంలో మనము ఒక్క ఆలోచన ఎప్పుడు ఉండాలి, ఈ లోకంలో నుండి నేను వెళ్ళిపోతే నా ప్రభు దగ్గర ఉండడానికి ఉన్న అర్హత యోగ్యత నాకుందా? అనేక సంవత్సరాలకు కావాల్సిన ధనం నేను కూర్చుకోవచ్చు, నా కొట్లు విప్పి ధనమంతా ధాన్యమంతా నిల్వ చేసుకోవచ్చు. కానీ ఈ రాత్రి ప్రభు నన్ను పిలిస్తే నేను సంపాదించిన ఎవరి? ప్రియ దేవుని బిడ్డ, ఈ ఆలోచన మన జీవితంలో ఉండాలి. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని తిమోతి పత్రికలోను. ఒకవేళ ధనవంతులైతే ఏం చేయాలట తెలుసా? 17వ వచనంలో అక్కడే రాయబడి ఉంది, 1 తిమోతి 6వ అధ్యాయం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఇంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని అందే నమ్మిక ఇంచుడని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారినై ఉండాల. దేవుని బిడ్డ, నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా, నీదే నీదే బ్రతుకంతా నీదే. బ్రతుకు ఇచ్చిన దేవుందే అంతా. నువ్వు ఈరోజు గృహంలో ఉంటున్నావా? దేవుడిచ్చిండు. ఉద్యోగం అనుభవిస్తున్నావా? డబ్బు అనుభవిస్తున్నావా? దేవుడిచ్చిండు. ఆయుష్ కలిగి ఉన్నావా? పిల్లలను కలిగి ఉన్నావా? దేవుడిచ్చిండు. సకల సౌకర్యాలు కలిగి ఉన్నావా? దేవుడిచ్చిండు. సమస్తం దేవుడే. నీవు చేసుకున్నది ఏముంది? దేవుని బిడ్డ, మత్తయి సువార్త 6వ అధ్యాయం 20వ వచనంలో, మీరు పరలోకంలో ధనం కూర్చుకోండి, అక్కడ చిమ్మట కొట్టదు, తుప్పు పట్టదు. మీ ధనం ఎక్కడుంటుందో మీ ప్రాణం అక్కడనే ఉంటుంది. సత్క్రియలనే ధనం సంపాదించుకోండి. ఎదుటి వారికి పాలిచ్చి, అంటే పాలిచ్చి అనంటే బాగా మనం ఇచ్చి అన్నట్టు అర్థం. నీ కళ్ళ ముందే ఎందరో ఆహారం లేక, ఆరోగ్యం లేక, సౌకర్యాలు లేక ఎన్ని కష్టాలు అనుభవిస్తుండ్రు కదా. బిడ్డలకు సరి అయిన ఆరోగ్యం లేక, సరి అయిన భవిష్యత్తు పొందక, ఇన్ని కష్టాల్లో ఉన్నప్పుడు మనం ఎంత దేవుని మొరపెట్టుకోవాలి? అసలైతే దేవుని బిడ్డ, దేవుడు నిన్ను మెచ్చుకోవాలంటే ఏ విధమైన ధనాపేక్షకు లోభత్వానికి తావెయ్యకుండా బ్రతకాలి. మనం ధనం వెనక ఎప్పుడు పోవద్దు. బైబిల్ గ్రంథంలో నేను ఎన్నోసార్లు చెప్పాను, ఇస్కరియోతు యూదా ధనం కొరకే ధనం వెంబడి పోయాడు. నీతిమంతుడైన యేసు ప్రభువును అప్పగించి ధనం వెనుక పోయాడు.
ఏమైపోయాడు? ఏమీ అనుభవించకుండా చచ్చిపోయాడు ఆయన. అననీయ సప్పీర ధనం వెనుకనే పోయినరు, అబద్ధమాడినరు. తమ ఆస్తిని అమ్మి అపోస్తల పాదముల దగ్గర పెట్టాలనుకొని సగం దాచుకున్నారు, సగం తెచ్చి ఇచ్చారు. వాళ్ళు ఏమైపోయినారు? వాళ్ళు కూడా చనిపోయినారు. ఆకాను ఆశతోటి షీనారు వస్త్రం, వెండి బంగారాలు తీసుకొని శాపగ్రస్తమైన పట్టణంలో ఏమైపోయిండు? చనిపోయాడు ఆయన కూడా. అదేవిధంగా గేహజీ నయమాన్ తెచ్చిన కానుక తీసుకుందాము అని తహతహలాడిపోయి అబద్ధమాడి తెచ్చుకున్నాడు. ఆ ధనంతో పాటు కుష్ఠరోగం కూడా తెచ్చుకున్నాడు తన ఇంటి వారికి. దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి వెళ్ళిపోయాడు అని అపోస్తలుడైన పౌలు ఉంటారు. దేవుని బిడ్డ, ఈ లోకము రంగురంగులుగా ఉందని, వైభవంగా ఉందని, అన్ని సౌకర్యాలు ధనం ద్వారానే దొరుకుతాయని, కష్టపడి నువ్వు సంపాదించుకో, నీవు కావాల్సినవి అనుభవించు, కానీ ఉన్నా కూడా కొనువారు కొన్నది తమది కానట్టుండాలట. గనుక దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఏ విధమైన లోభానికి ఎడమయ్యొద్దు. ఒకని కలిమి విస్తరించడం వానికి జీవమునకు మూలము కాదు. అంటే కలిమి లేకుండా దరిద్రంగా ఉండాలన్నా మనం ఎప్పటికీ? బైబిల్ గ్రంథంలో దేవుని భక్తులుగా చలామణైన వారు ఎంతో ఉన్నతమైన వారే తెలుసా? దావీదు గురించి చూడండి. అతడు రాజు. అతడు సొలొమోను దేవాలయం కట్టడానికి కూడబెట్టిన వెండి బంగారము చెప్పతరం కాదు. ఆ కొలతలన్నీ దినవృత్తాంతముల గ్రంథంలో ఉంది, మీరు చూడొచ్చు. అబ్రహాము తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మందిని తీసుకొని పోయి 5 రాజులతో యుద్ధము చేసి సొదొమ గొమొర్రాలో నివసించే లోతు కుటుంబాన్ని, సొదొమ గొమొర్రా రాజులను విడిపించుకొచ్చాడట అబ్రహాము. దేవుని బిడ్డ, అబ్రహాంకు ధనం లేక కాదు, పశు సంపద, భూమి భరింపలేనంత విస్తారమైన సంపద ఉందట. అలాగే మీరు ఎవరినైనా చూడండి బైబిల్లో, దానియేలును చూడండి, నెహెమ్యాను చూడండి, వారు ఉన్నతమైన పోస్టులలో రాజుల దగ్గర పనిచేసేవారు. వాళ్ళు నెహెమ్యా రాజైన అర్తహషస్త దగ్గర పాత్రను అందించేవాడు. దానియేలు దర్యావేషు రాజు దగ్గర పనిచేసేవాడు. రాజుల దగ్గర పనిచేసే వాళ్ళు మామూలుగా ఉంటారా అండి? ఒక ధనవంతుని ఇంట్లో డ్రైవర్కు లక్షల జీతం ఉందని మొన్న మధ్య నేను ఏదో పేపర్లో చూశాను. అంటే డ్రైవర్లకైనా వంట మనుషులకైనా లక్షలే. మనం చూస్తే వంట మనిషి అనుకుంటున్నాం వాళ్ళను. కానీ దేవుని బిడ్డ, నీకు న్యాయపరమైన ఆదాయం ఎంత ఉన్నదో అది వాడుకో నువ్వు, అంతేగాని నా కొట్లు విప్పుతా, నేను ధనం వెంబడిపోతా, నేను కలిమి కలిగిన వ్యక్తిలాగా ఉంటా, అది మన జీవానికి మూలము కానే కాదండి. ధనం వెనుక మనం పోకూడదు. లీస్ట్ ప్రయారిటీ ధనానికి పెట్టుకోవాలి. దేవుని బిడ్డ, ఒక మంచి సాక్ష్యాన్ని పొందుకోవాలంటే ధనాపేక్ష కలిగి ఉండొద్దు, ధనం వెంబడిపోవద్దు. కొంతమంది డబ్బును చూసినారంటే అబ్బా ఎటువంటి పరిస్థితినైనా మారవడానికి అబద్ధాల వెనుక పరిగెత్తిపోతారు, మోసం చేయడానికి వెనకాడరు, చంపడానికి కూడా వెనకాడరు. అసలైతే రియల్ ఎస్టేట్లో పనిచేసే ఒక సహోదరుడు ఎన్నో భూములు సంపాదించిండు. ఏం లాభం? సంపాదించిన భూములన్నీ తన పేరు మీదనే ఉన్నాయి, కానీ చంపి పడేసిండ్రు ఆయన. మొన్న ఈ మధ్య నా కుమారుడు ఉద్యోగానికి వెళ్తూ, మమ్మీ మా స్కూలు, నేను ఇంటర్నేషనల్ స్కూల్లో పనిచేస్తా కదా, ఆ చుట్టుప్రక్కల ఉన్న భూములన్నీ ఆయనయే, కానీ ఆయన ఈ మధ్యలో చంపేశారు అని చెప్పాడు. ఏమిటికి చెప్పండి దేవుని బిడ్డ? నువ్వేం కలిగి ఉన్నా నిన్ను సృష్టించిన సృష్టికర్త ఎవరు? నిన్ను రక్షించిందెవరు? నీ కొరకు ప్రాణం ఇచ్చిందెవరు? ఈ లోకంలో యాత్ర ముగిస్తే ఎవరి దగ్గరికి వెళ్తావు? అది తలంచాలి మనం, అంతేగాని
మనం ఈరోజు చదివిన ఈ లూకాసువార్త 12వ అధ్యాయంలో ఉన్న ధనవంతుడు విస్తారంగా పంట పండింది, నేను ఆస్తిని సమకూర్చుకుంటా అని కొట్లన్నీ పెద్ద పెద్ద కట్టించుకుండట. కానీ ఈ రాత్రే నీ ప్రాణాన్ని అడుగుతున్నారు, నువ్వెక్కడికి పోతావు? నువ్వు సంపాదించినవి ఎవరి అవుతాయి? కనుక దేవుని బిడ్డలారా, ఈ ధ్యాసతో మన జీవిత యాత్రను ఎల్లప్పుడూ కూడా తలంచుకుంటూ వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవడానికి మేలు చేసే వారము, ఔదార్యం కలిగిన వారము, సత్క్రియలనే ధనం సంపాదించుకున్న వారము, పరలోక రాజ్యంలో ధనము కూర్చుకునే వారముగా ఉండడానికి దేవుడు మనకు సహాయం చేయాలి. నేను కొన్ని లక్షల రూపాయలు ఒకరికొరకు దాచిపెట్టాల్సి వచ్చింది. వాళ్ళు ఏదో వాళ్ళ స్థలం అమ్ముకుండ్రంట, అమ్మ మీ దగ్గరనే ఉండనియండి అని పెట్టేసింది నా దగ్గర. అమ్మ బాబోయ్, పట్టుకోవడానికే నాకు భయం అయిపోతుంది. అంటే దేనికి అసలు నన్ను భయపెట్టే ధనం నాకెందుకు? అందులో నేను ఒకటి తలంచి దేవుని స్తుతించిన, ప్రభువా వేరొకరు నన్ను ఇన్ని లక్షలు నమ్మడానికి ఆ నమ్మకత్వాన్ని నాకు ఇచ్చినవా? నీకు స్తోత్రం నాయనా, నీవు ఇచ్చింది అని. దేవుని బిడ్డ, ఒక నమ్మదగిన వ్యక్తిగా నీ సాక్ష్యాన్ని సంపాదించుకో. ఈ లోకంలో నుండి వెళ్ళిపోతే నేను ఎవరి దగ్గరికి వెళ్తా అనే దాని గురించి ఆలోచన కలిగి ఉండు. ఈ పూట తింటే మరొక పూట తింటామో లేదో మనకే తెలియదు. దాని కొరకు ఎందుకండి ఈ తాపత్రయము? ఆకాశ పక్షులకు ఇచ్చిన దేవుడు నీకు నాకు తప్పకుండా ఇస్తాడు. కనుక దేవుని బిడ్డలారా, మనము దేవుని బిడ్డలంగా దేవుని ఆశతో దేవుని ధ్యాసతో మనం జీవించాలా. దేవుని ఇలా ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగుననే ఉండును. ఎంత క్లియర్గా దేవుడు చెప్తుండు. మనం దేవుని కొరకు సిద్ధపరచాలి, దేవుని రాజ్యం కొరకు సిద్ధపడాలి, దేవుని రాజ్యంలో ధనవంతులమైపోవాల. భక్తులు ఆ విధంగా దేవుని రాజ్యంలో బలవంతులుగా ఉండడానికే జీవించారు. కనుక ఈ లోకంలో ఎవరినో పోల్చుకొని మేమేదో గొప్పవారము, మేమేదో ధనవంతులము, ధనం ఒకటే సంపాదించుకుంటే చాలు, ఆ దాని వెనక పోవద్దండి. దాని ద్వారా మంచి సాక్ష్యము రానే రాదు. విశ్వాసము, భక్తి, ప్రార్థన, క్రమము, ప్రేమ, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించడము, నీకున్న దాంట్లో ఎదుటి వారికి సహాయం చేయడము, లేని వారిని చూడడము, నిత్యము దేవుని ధ్యాసలో ప్రార్థనలో గడిపే వారిని దేవుడు ఇష్టపడతాడు. కనుక అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఒక వాగ్దాన వాక్యం చదువుతానండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 29వ వచనం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. కనుక మనకు బలం ఇచ్చేవాడు ఆయనే, మనకు బలాభివృద్ధి కలుగజేసే దేవుడు కూడా ఆయన్నే. అట్టి దేవుని దగ్గర మంచి సాక్ష్యంతో జీవించడానికి దేవుడు తన కృప మెండుగా మనందరికీ దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మా దయగలిగిన ప్రభా, ఈరోజు నీ వాక్య భాగం ద్వారా నీవు మాతో మాట్లాడినందుకు స్తోత్రం అయ్యా. ఏ విధమైన లోభమునకు ఎడమియ్యొద్దు, ఛాన్స్ ఇయ్యొద్దు అని మీరు చెప్తూ ఉన్నారు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం అయ్యా. ఈ లోకంలో మేము జీవిస్తున్నప్పుడు ఎప్పుడు కూడా ధనం వెంబడి పోవద్దు నాయన, మా వెంబడి ధనం రావాలా. మా అవసరతల కొరకు ఇచ్చే దేవుడవు నీవు ఉన్నావు. పక్షుల కంటే శ్రేష్ఠులమైన మమ్మల్ని మీరు దీవించరా ప్రభా. నిన్ను కలిగిన వారంగా మేము జీవించాలి. నిన్ను కలిగి ఉంటే నీతో పాటు నీ రాజ్యంలో మేము ఉంటాము. అట్టి కృప ఈ వాక్యం వినే ప్రతి ఒక్కరికి దయచేయను ఆయన. ఎంతసేపు ఈ లోకంలో డబ్బు డబ్బు అనుకుంటా బ్రతికి ఏదో ఒక రోజు ఈ లోకయాత్ర ముగించిన తర్వాత మేము దేని కొరకు ప్రయాసపడ్డామో ఆ డబ్బు మాతో రానప్పుడు మాకెందుకు ప్రభా. మాతో వచ్చే సక్రియలనే ధనాన్ని మేము సంపాదించుకోవాలి. అట్టి కృప ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని, ఒక్కొక్క బిడ్డను దీవించమని యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాను కన్న తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు,
పరిశుద్ధాత్మ దేవుని నిత్య సమాధానము, సహవాసము, ఆదరణ, కాపుదల ఆయన సన్నిధిలో తలవంచిన బిడ్డలకు, సకల పరిశుద్ధులకు నిత్యము తోడైండి నడిపించును గాక. ఆమేన్.